అంజు, నువ్వు తీసుకునే నిర్ణయాల వల్ల నీ జీవితం ఏమవుతుందో నీకేమైనా అర్థం అవుతుందా? ఏం చెప్పాలనుకుంటున్నావో స్ట్రైట్ గా చెప్పు. అంకుల్ ఆంటీ నాకు అంతా చెప్పారు. ఇంకా కాలేజ్ డేస్ అప్పట్లో ఉండాలనుకుంటే ఇట్స్ కంప్లీట్లీ మీనింగ్లెస్ అంజు. నాకెవరూ సలహాలు ఇవ్వక్కర్లేదు, నా గురించి నాకు తెలుసు. నీకు సలహాలు ఇచ్చేంత గొప్ప వాళ్ళు ఇక్కడ ఎవరున్నారు మహాతల్లి? అయినా బుచ్చిబాబుతో నీకేంటే ప్రాబ్లం? పెళ్లి చూపులప్పుడు తప్పు తన మీద వేసుకుని తప్పుకున్నాడని మంచోడని నువ్వే చెప్పావు. మీ ఫ్యామిలీ అందరికీ నచ్చాడు. అమెరికాలో బొటిక్, మంచి ఫ్యామిలీ. ఇంకా ఏంటే? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. 4 రోజులు కాస్త క్లోజ్ గా ఉన్నంత మాత్రాన ఏదో ఊహించుకొని నా పేరెంట్స్ ని వాళ్ళ పేరెంట్స్ ని పిలిచి పెళ్లని పంచాయతీ పెట్టేస్తాడా? హలో హలో హలో, ఎవరు పిలిచారో నీకు తెలుసా? మీరిద్దరూ కలిసి తిరగడం చూసి నాయర్ బుచ్చిబాబు వాళ్ళ అమ్మ నాన్నలకి ఫోన్ చేశాడు. అంకుల్ ఆంటీకి ఎవడో ఆకాశరామన్న ఫోన్ చేశాడంట. ఈవిడ గారు ఒక పెద్ద ప్రపంచ సుందరి, స్వయంవరం కోసం అందరూ క్యూ కడుతున్నారు. అయినా ఆ బుచ్చిబాబే అదృష్టవంతుడు. నీలాంటి దాని చేతిలో పడకుండా పెట్టబెడా సర్దుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నాడా? ఎక్కడికి? ట్రైన్ ఎక్కి హైదరాబాద్ కి, అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కి అమెరికాకి. అంజలి, ఎక్కడికి? ఇప్పుడే వస్తా. రైల్వే స్టేషన్ తీసుకెళ్తారా? వద్దురా. ఇంకా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నా? మనం వెళ్లే ట్రైన్ లో ప్రతి స్టేషన్ లో ఎంతో మంది ఎక్కుతారు దిగుతారు. వాళ్ళు మనతో పాటు వచ్చేస్తారా? అంజలి కూడా అంతే అనుకో. నువ్వే అంత బాధపడితే నా ఛాయ మిస్ అవుతున్నందుకు నేనెంత బాధపడాలి? ఎంత రొమాంటిక్ అనేది. ఛాయ 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 అంజరువా? అంజరువా? ఆమా. అంజలి వస్తుందిరా. జోకులు కాదు, షాకులు. లెఫ్ట్ లో ఒకసారి లుక్ వేసుకో. బుచ్చిబాబు, ఎక్కడ మిస్ అయిపోతావని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎంత కోపం ఉంటే మాత్రం అలా చెప్పబెట్టుకున్నా వెళ్ళిపోవడమేనా? అమ్మా నాన్న సడన్ గా రావడంతో కొంచెం డిస్టర్బ్ అయ్యాను. సరే, ఇయర్ రింగ్స్ చూడు, నువ్వు సెలెక్ట్ చేసినవే. దుపట్టా కూడా నువ్వు చెప్పిన స్టైల్లో వేసుకున్నానా? ఓకే, నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. రేపు నా బాయ్ ఫ్రెండ్ ఇక్కడికి వస్తున్నాడు. ఎల్లుండి మేము పెళ్లి చేసుకోబోతున్నాం. మా పెళ్ళయ్యే వరకు ఆగి వెళ్ళండి ప్లీజ్. అంటే నిన్ను తీసుకురావడం తప్ప? ఓ పని చేయరా, వచ్చే స్టేషన్ లో దిగిపోయి ఆవిడ గారి పెళ్లి చేసి వాళ్ళకి పుట్టిన బిడ్డలకి పాలు పెట్టరా. తలుచుకుంటేనే కింద సలసల కాలిపోతుంది ఇక్కడ. వేడి కర్రకుండా కాదండి. అడే పోయా అడే ఏడే రే, నా మాట వినరా. రే, ఇంకో ముక్క మాట్లాడే ట్రైన్ నుంచి బయటికి తోసేస్తాను. తోసేస్తారా? తోసేస్తారా అని గడతలేదంటే ఎత్త మీద లేకుండా చేసేస్తారా? నేను అలా అనలేదు కదండి. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. భార్య పిల్లలతో ఉన్నాను. మీకేనా మాకు లేరా? పోనీ పిల్లలకైనా సీట్లు. ఈ ట్రైన్ లో సీట్లు మీ పిల్లల సిచ్యుయేషన్ డిమాండ్. అవతల ఇంజనీరింగ్ కాలేజ్ లో సీట్లు మా పిల్లల సిచ్యుయేషన్ డిమాండ్. మీరు ఇక్కడ జేబుల్లోంచి తీసి ఇవ్వాలి, ఇక్కడ చదువుల కోసం బత్తాల్లో తీసుకెళ్లి కట్టాలి. బుకింగ్ క్లోజ్. అదేంటి సార్, వాళ్ళకంటే ముందు మేము అడిగాం కదా. అడిగారు అడిగారు ఎప్పుడు అడిగామన్నది కాదు పాయింట్, ఎలా అడిగామన్నది ఇంపార్టెంట్. హలో, బ్యాడ్ సిచ్యువేషన్ నీది. నాది బేడాలు ఉందో చెప్పండి. వచ్చే ప్రతి స్టేషన్ లోనూ ట్రైన్ ఆపమని గొడవ పడితే ఆపడానికి ఇదేమో ఆర్టీసీ బస్సా? అబ్బే, మీ సిచ్యువేషన్ బ్యాడ్. ఇక్కడి నుంచి తోసేస్తే తెలుస్తుంది ఎవరిది బ్యాడో. రాజా, మీరు? హలో బుచ్చిబాబు, వాట్ ఈస్ సర్ప్రైజ్, మీరేంటి ఇక్కడ? ఫ్రెండ్ మ్యారేజ్ కి కేరళ వచ్చాం, ఇప్పుడు తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. అరే, నేను ఒక పని మీద కేరళనే వెళ్తున్నాను. మధ్య స్టేషన్ లో మ్యాగజైన్ కోసం దిగి పొరపాటు నా ట్రైన్ ఎక్కపోయి ఇదెక్కాను. చైన్ లాగితే పని చేయలేదు, అందుకే. అది సరే, మీకు బెర్త్ ఇవ్వలేదా? మొత్తానికి బుచ్చిబాబుకి లవ్ స్ట్రోక్ అన్నమాట. అవును, మనోడు అమ్మాయిని విపరీతంగా ప్రేమించాడు. ఆ అమ్మాయి ఇంటర్వెల్ బ్యాంక్ లో భయంకరమైన ట్విస్ట్ ఇచ్చింది. అంతే, దిమ్మ తిరిగి ఫ్రంట్ పెళ్లికి కూడా లేకుండా ఇంటికి జంప్. అప్పుడు చెప్పావే ఆ అమ్మాయేనా? వాడి మాటలు పట్టించుకోకండి,
ఆ అమ్మాయి తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటాను. తప్పే ఉందండి. అమ్మాయిల మనసు ఎప్పుడు తెల్ల కాగితమే. దాని మీద ఎవడైనా పిచ్చి గీతలు గీసుంటే చెరిపేసి అందమైన అక్షరాలు రాసి మన సొంతం చేసుకోవాలి. వాడి మాటలు పట్టించుకోవద్దంటే వినరేంటండి? మనం ఒక పని చేద్దాం, అందరం కలిసి కేరళ వెళ్దాం. ఎలాగో నాకు అక్కడ పని ఉంది, నీ హీరోయిన్ అక్కడే ఉంది కాబట్టి మ్యాటర్ సెటిల్ చేద్దాం. హలో అరే నాయర్, అది ఒక్క నిమిషం ఉండు, బుచ్చిగడ మాట్లాడతాడు. మాట్లాడు. హలో, ఒక్కటే మాట చెప్తున్నాను, నువ్వు తిరిగి రాకపోతే నేను ఇక్కడ ఏనుక ఎక్కను, తాళి కట్టను. అది కాదురా, నేను చెప్పేది ఒక్కసారి విను. సాయంత్రానికి నువ్వు ఇక్కడ ఉంటున్నావు అంతే. అది అమ్మవునుడే అవుతుండ. రే, తను రాజా నా ఫ్రెండ్. అనుకోకుండా ట్రైన్ లో కలిసాం. న్యూ ఎంట్రీ. ഹായ് ഹായ് ഓമനെ കുട്ടേട്ടാ ഓ എന്താ കൂട്ടാ? ഇതെന്റെ കൂട്ടുകാരനാ രാജ. ഇവക്ക് റൂം കാണിച്ചു കൊടുക്ക. ശരി വരും. മോനെ അവിടെ എന്തെടുക്കടാ, കല്യാണം കഴിയുന്നതിന് മുടന്ന് പോയാ 2 കറി ഞാൻ തല്ലി വിളിക്കും. ఆడు తిట్టిది మన్నే. తెలుగులో తిడితే మనకు అర్థమైపోద్దని మలయాళంలో బూతులు తిట్టేస్తున్నాడు ఏదో. అంజలి గారు, ఈయన నా ఫ్రెండ్ రాజా. నమస్కారం. చాలా ఎంజాయ్ చేశారు. ఈ కల్చర్ డాన్స్ చాలా బాగా నచ్చింది నాకు. నీకు? యా యా. సారస్తారస్తారా స్మాల్ వేస్తారేస్తారా, సారస్తారస్తారా ఫుల్ వేస్తారేస్తారా. మందు కొట్టి నువ్వు పెళ్లి దగ్గరికి వెళ్ళకూడదు. నేను నా మేనకోడలు పెళ్లికి వెళ్తుంటే ఆపడానికి నువ్వేవిడరా? తాగున్నావని. తాగున్నా సరే సాంప్రదాయాన్ని కిక్కితో సమానంగా గౌరవించే మనిషిని నేను. చూడు నా పంచి చూడు. ఆ, ఆ, అయ్యో పడిపోయావా పంచి తల్లి? నువ్వు పడిపోతే ఎలాగమ్మా? పబ్లిక్ అయిపోతాయి. కట్టుకుందాం దా రామా, కట్టుకుందాం మనం. దా కట్టుకుందాం దా. ఇలా కట్టాలన్నమాట. దా. అయ్యో అయ్యో పడిపోకూడదు తల్లి, పడిపోకూడదు. ఇదిగో సిస్టమేటిక్ గా కట్టుకోవటం అంటే. వస్తున్నా. వదలా చాట్లు తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి, లేకపోతే చచ్చిపోయేలా ఉన్నాడు. ఏమైంది? ఏమోటం ఏంటి, మిమ్మల్ని చూసి పొట్టని అట్లా లోపలికి లాగా అలా బిగబెట్టాడు. మీరు గంటల గంటలు కదలపోయేసరికి అలా బీసుకుపోయాడు.